ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మిమ్మలను ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ పూట ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మలాకి పుస్తకం 4వ అధ్యాయము 2వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే వాక్యాన్ని గమనించండి. బైబిల్ తెరిచి వాక్యాన్ని చూడండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో తన యందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు అని చక్కటి మాటను ప్రభు ప్రస్తావించాడు. నిజమే, ఈ మాట వినగానే చాలా మందికి కేర్లెస్గా కనబడుతుంది. ఈ రోజున భయం ఉన్న వారికి భక్తి లేదు, భక్తి ఉన్నవారికి భయం లేదు. భయభక్తులు కలిగి నువ్వు బ్రతకగలిగితే నీతి సూర్యుడు, నీతిమంతుడైన మన ప్రభు అయిన యేసయ్య సూర్యుడిగా నీకు ప్రత్యక్షం కాబోతున్నాడు. నిజం బిడ్లారా, నమ్మండి. నా దేవుడు ఎవరో తెలుసా? ఎట్టి కార్యాలు చేస్తాడో తెలుసా? భయభక్తులు కలిగి ఉన్న వారి కొరకు ఏదైనా చేయగలడు ఆయన. నీ కొరకు పరమును విడిచి భూమి మీదకి వస్తాడు. నువ్వే స్థలంలో ఉన్నావో స్థలంలోకి వస్తాడు. నువ్వు ఎంత రోషంగా భక్తి చేస్తున్నావో గమనిస్తున్నాడు. భయము భక్తి లేని వారి జీవితాలు కూడా ఎంత ఘోరంగా మార్చబడుతున్నాయో కూడా మన కళ్ళ కట్టినట్లుగా ఎన్నో కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం బిడ్లారా. మీరు అదే మలాకి పుస్తకంలో 4:1 చదివితే, ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లుగా అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు, వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినమున అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదిగో త్వరగా ప్రభువు రాబోతున్నాడు. ఆ దేవుడు వచ్చినప్పుడు ఎవరు భయము భక్తి లేకుండా బ్రతుకుతున్నారో, కొయ్యకాలు ఎలాగ కాలిపోతుందో అలాగ కాలిపోయే దినం రాబోతుందని చెప్తున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనమును అసహించుకొని బ్రతకాలి. భయం కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? ఇంట్లో ఒకలాగే ఉంటాడు, సంఘములో ఒకలాగే ఉంటాడు, ఉద్యోగ స్థలాల్లో ఒకలాగే ఉంటాడు. నువ్వు ఎక్కడున్నా వేషాలు మార్చకుండా భయము భక్తి కలిగి తను అనేకులకు మాదిరికరంగా బ్రతుకుతాడు. ఈ రోజున చాలా మందికి ఆ భయభక్తులు మనకి ఎక్కడ కనబడతలేదు. దేవుని నమ్ముకుని ఇన్ని సంవత్సరాలైంది, దేవుని సన్నిధి అంటే భయం లేదు చాలా మందికి. సేవకులంటే భయం ఉండదు, దేవుని సన్నిధి అంటే భయం ఉండదు. విచ్చలవిడిగా మాట్లాడుతూ విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. ఈ రోజున మరి ప్రాముఖ్యంగా యవనస్తులకు, యవనస్తురాండ్లకు భయభక్తులు లేకుండా పోయాయి. అందరూ కాదు, ఎక్కువ శాతం మందే భయభక్తులు లేని వాళ్ళే మనకు కనబడుతూ ఉంటారు. దేవుని బిడ్డ, ఈ వాక్యం విన్న తర్వాత రాబోతున్నాడు ప్రభు త్వరగా. నీవు గనక భయభక్తులు కలిగి ఉండకపోతే ఖచ్చితంగా కొయ్యకాలు ఎలాగూ కాలిపోతుందో, ఎలాగూ పతనం అయిపోతుందో, మన జీవితాలు కూడా అలా పతనం కాకుండా ఉండాలంటే దేవుడు చూస్తున్నాడు అనే భయం, దేవుడు గమనిస్తున్నాడు అనే భయం. చెడు మాట్లాడుతున్నాను తప్పు, చెడు చేస్తున్నాను తప్పు, వెళ్ళకూడని మార్గాలకు వెళ్తున్నాను తప్పు. పాపం ఏదో ఒక రోజు నిన్ను పట్టుకుంటుంది. అది పట్టుకోక ముందే నువ్వు తేరుకోవాలి. పాపానికి ఉన్న స్వభావం ఏంటో తెలుసా? అది త్వరగా బయటపడేస్తుంది. నువ్వు రహస్యంగా చేసిన పాపం ఏదైతే ఉందో అది మిద్దెల మీద చాటింపు చేయబడుతుందని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త. ఇప్పటి వరకు నువ్వు ఎలా బ్రతికావో నాకు తెలియదు. ఈ వాక్యం విన్న తర్వాత అయినా కాస్త భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించగలిగితే నీతి సూర్యుడు నీకు ఉదయించును కాక. నీతి ఎలా కలుగుతుంది? యేసు ప్రభు ద్వారా మనకి నీతి కలుగుతుంది. ఈ భూమి మీద ఏ పనులు నువ్వు చేసినా నీతి కలగదు, కానీ యేసుక్రీస్తు మూలంగా, ఆయన నీతిమంతుడు గనుక, నిందారహితుడు గనుక, నీతిని నెరవేర్చిన దేవుడు గనుక ఆ యేసు ప్రభు ద్వారా నీకు నీతి కలుగుతుంది. నీతిగా బ్రతికే నీ జీవితంలో నీతి సూర్యుడు వెలుగుగా ప్రత్యక్షం కాబోతున్నాడు. 2025 సంవత్సరాల క్రితం నువ్వు లోకములో పాపములో శాపములో ఉన్నావని ప్రభు గుర్తించి
ఆయన వెలుగుగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఆ దేవుడు నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ చేతి పనులలో వెలుగు అనగా ఆశీర్వాదం, వెలుగు అనగా దీవెన, వెలుగు అనగా సంపద, వెలుగు అనగా దేవునికి సాదృశ్యం, చీకటి సాతానుకు సాదృశ్యం. ఆ వెలుగు సంబంధి అయిన దేవుడు నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో ఉదయించునుగాక. ఆయన ఉదయిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆ కింద వాక్యాన్ని మీరు చదివితే, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగ చేయును. నీతి సూర్యుడు నీకు ఉదయిస్తే ఆరోగ్యం కలుగుతుందంట. ఈ రోజున ఆరోగ్యం లేక ఎంతో మంది బాధపడుతున్నారు, ఎన్నెన్నో తిప్పలు పడుతూ ఉన్నారు, ఎన్నెన్నో హాస్పిటల్ పాలైపోతూ ఉన్నారు. దేవుని బిడ్డ, దేవుని భయం కలిగి ఉంటే నీతి సూర్యుడు నీలో ఉదయిస్తాడు. ఆ సూర్యుడు నీలో ఉన్నాడనుకోండి, నీకేం కలుగుతుంది? ఆరోగ్యం కలుగుతుంది. క్రొవ్విన దూడలు ఎలా గంతులు వేస్తాయో నీ జీవితంలో ఆనందం కలిగి బ్రతుకుతావు. ఈ రోజున నీ కుటుంబంలో ఆరోగ్యం ఉండాలన్నా, నీ జీవితంలో ఆనందం ఉండాలన్నా, నిశ్చయముగా నా దేవుడు భయభక్తులు కలిగి ఉన్న నిన్ను నీతి సూర్యుడిగా ఉదయించి గొప్ప చేయునుగాక. దేవుడి మాటలను మీ జీవితంలో స్థిరపరచునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, భయభక్తులు కలిగి బ్రతకాలని నీతి సూర్యుడిగా ఉదయిస్తానని చెప్పావు. ఆ నీతి సూర్యుడిగా ఉదయిస్తే ఆరోగ్యం కలుగుతుందని, అయ్యా ఆనందం కలుగుతుందని మాట్లాడాం. అది మా అందరికి కలగచేసి రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ అనుదిన దైవ వర్తమానాలు వింటున్న మీరు అనేకులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.